శుభోదయం అధ్యాపకురాలి గారికి. శుభోదయం పిల్లలు. నిన్న నేర్పిన పద్యం చెప్పండి. తుమ్ సోజామా మై జ్యోతికే ఘర్ జాऊंगा. ఒరే గాడిద, అది తమసోమ జ్యోతిర్గమయరా. విజయ్ నువ్వు చెప్పురా. డూము ఊలు ఏ విభక్తి? ప్రథమ విభక్తి టీచర్. గుడ్. ఇది చెప్పు. చేతన్ చేన్ తోడన్ తోన్ ఇది ఏ విభక్తి? తృతీయ విభక్తి టీచర్. వెరీ గుడ్. మీరు ఇన్ని అడిగారు కదా టీచర్, మరి నేను ఒకటి అడుగుతాను. తిన్నా వారా ఇది ఏ విభక్తి టీచర్? ఇది అసలు విభక్తి కాదు, ఏంట్రా ఇది? సృజన విభక్తి టీచర్. శుభోదయ అధ్యాపక్ జీ. శుభోదయ వచ్చాం. ఒరే అశోక్, ఇక్కడికి రండి అనడాన్ని హిందీలో ఏమనాలిరా? ఇదరా ఏ అనాలి. గుడ్. మరి అక్కడికి వెళ్ళండి అనడాన్ని ఏమనాలి? అక్కడికి వెళ్ళి ఇదరా ఏ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? వై ఆర్ యు లేట్ జహంగీర్? సార్ అది అక్కడ. జహంగీర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సార్ మై కార్ వాజ్ పాసింగ్ ఇన్ బురద. నో కదలింగ్, నో జంపింగ్, ఓన్లీ గురుగు రన్నింగ్ సార్. నువ్వు లోపలికి రావాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. కొంచెం ఈజీగా అడగండి సార్ ప్లీజ్. ముఖ్యమంత్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంపార్టెంట్ మినిస్టర్ సార్. GO2D ప్లస్ మార్నింగ్ గివ్స్ రైస్ టు గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు అశోక్. పొల్యూషన్ లేని గాలి ఎక్కడ దొరుకుతుంది? ఇంకెక్కడ టీచర్? లేస్ ప్యాకెట్లోనే కదా. విజయ్, ప్రపంచంలో పాలు మరియు గుడ్డు పెట్టే ఏకైక జీవి ఏది? అంగన్వాడీ టీచర్. రాజులకే రాజు మా సోషల్ సారు, విచ్చేయండి. విచ్చేసినాము. ఒరే అశోక్, 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే పుస్తకాల్లో ఉన్న 2 ప్రపంచ యుద్ధాలను చదవలేకపోతున్నాం. 3వది కూడా జరిగితే మరో పాఠం పెరుగుతుంది సార్. 6వ శతాబ్దం నాటి రాజుల గురించి మీలో ఎవరికైనా తెలుసా? సార్ నాకు తెలుసు సార్. గుడ్. ఏం తెలుసు చెప్పు. వాళ్ళంతా చనిపోయారు సార్. ఏంటి ఈరోజు మ్యాథ్స్ సార్ రాలేదు? రాడేమో. అమ్మయ్యా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. కరెక్టే. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. మరి సార్ రాకపోతే 8వ వింత అవ్వదు? ఏంట్రా అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అశోక్, నీ మ్యాథ్స్ బుక్ చూపించు. ఆత్మహత్య చేసుకుంది సార్. ఆత్మహత్యనా? ఎందుకురా? దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సార్. సార్ మ్యాథ్స్ మామూలుగా అయితే 3 × 3 = 9 అని చెబుతారు. అందరికీ తొందరగా అర్థం కావడం లేదు. కొంచెం ఈజీగా చెప్పొచ్చు కదా సార్. ఈజీగానా? మరి ఎలా చెప్పాలిరా? త్రిష × త్రిష = 9 తారా అని చెప్పాలి సార్.